మనం ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం? మనం ముంబై ఎక్కడికి వెళ్తున్నాం. మనం ముంబై ఎక్కడికి వెళ్తున్నాం. అయ్యయ్య అంటూ ఏమొచ్చిందో ఏమో. మా వాళ్ళు ఇంతసేపు నాతో ఉండే గాడి చేస్తున్నారా? రాను ఏమేమో ఉన్నాయాడ, నాకు భయం అవుతుంది. ఏమేమో ఏంద్రా ఏమేమో చిన్నప్పుడు మనం ఆడుకోపోయారా బల్లతో నావలతోని ఇట్లా ఏమేమో అంటవేంద్రా బాబు. సరే సరే వస్తున్నావు, జర దూరం దూరం పెట్టావి, నాకు భయం అవుతుంది. సరే సరే వస్తున్నావు, జర దూరం దూరం పెట్టావి, నాకు భయం అవుతుంది. తెలియక అడుగుతున్నాను, ఇదో బతుక చెప్పండి. కొమ్ములిట ఉన్నాయి దాని. ఏమరా బాబు నువ్వు? వంశరే నీళ్ళెక్కడ ఉందేంద్ర బర్రేది? వంశరే నీళ్ళెక్కడ ఉందేంద్ర బర్రేది? ఇట్రారా నువ్వు. నువ్వు కానీ రాదురా, నేను దానాడికి దెబ్బ కానీ. సరే రాకపోతే కానీ ఇక్కడ పడలేని కూడా కూసోపో సప్పుడేగా ఒకటే రకం పని చేసుకొని వస్తా నేను. సరే గాని వీడికి ఒవ్వలు వచ్చినా లేడని చెప్పిడా నేను సొప్ప వేసుకొని వస్తా. చెప్తుండే తలకాయ ఊపుతుండు, నేనున్నా అని చెప్పకూడదు. వాళ్ళది మన పని మనం చేసుకొద్దాం. A few moments later. అరే ఏమైంది? అన్న ఫోన్ చేసిండు ఏమో అంటుండు, ఏం అర్థమైతే లేదు. ఏమో నా అన్న ఫోన్ చేసి నేను ఇంట్లో వచ్చినా ఏమో చూద్దాంపా. అర్థం కాక తాళం కొట్టుకుంటూ వస్తున్నా నేను. తాళం తర్వాత కొట్టుకుందని అన్న బైక్ బైక్ పంపా. సరే పారా. అన్న లేనే నేను మరీ అంత ఎదవలా కనపడుతున్నారా? ఓ మాదిరిగా కూడా కనపడలేదా? నువ్వేనా? అరే మొత్తం గిట్ల అయిపోయిందా? మొత్తం నువ్వు బట్టలు అంతా గిట్ల అయిపోయిందా? బట్టలు గిట్టలు అన్న ఏమైనా గిట్ల అయిపోయిందా నీ అవతారం అంతా? అప్పులు ఇచ్చి ఇట్లా మీరున్నారు, మీరు వసూలు చేసుకురా అంటే చేసుకురా. రైతు బిగర్ గానే ఆయన మీ వాళ్ళ అప్పులు ఇచ్చి నేను. అరే ఎవడన్నా వాడు అప్పు తీసుకుని ఈ టైంకు బైక్ అయినా ఉంటాడు. ఫోన్ చేస్తే ఎత్తలేడు. బైక్ అయినా పక్క నాకు నమ్మకం. బర్రెలు ఇక్కడ వంశీవాడి ఇక్కడ ఖచ్చితంగా ఉంటాడు. చూడండి ఆ గడ్డి పక్కల చుట్టుపక్కల పోయేస్తాం, చూసొస్తాం. చూడండి తొందరగా. అరే నువ్వు చూడిపోరండి, ఇటు చూస్తా. సరేనా? వంశీ ఎక్కడ వేయండు? అరే వాట్ హ్యాపెండ్ బ్రో? ఏమైంది? ఎవరు నువ్వు? వంశీ ఏమైంది బ్రో? ఎవరు?
అరే సారీ బ్రో నీ మంచి అనుకున్నా బ్రో. అరే సారీ బ్రో. అరే సారీ బ్రో నీ మంచి అనుకున్నా బ్రో. అరే సారీ బ్రో. ఎవరు తాగినా బ్రో ఏమన్నా? నువ్వు నన్ను కింద పడేస్తావా వంశీ అని చెప్పి నీ మొత్తం నేను ఒప్పిస్తా చూడు. నాకు అదేగా ఏం చెప్పాడు. అన్ని ఈడ లేనట్టు పోవం పాడు ఈడ లేడు. ఊకో నీకెమెరికా నీకెరక ఇంతకుముందు నిన్నే ఉండేవాడు నేను చూపిస్తాగా. ఇద్దరికి ఉంటది ఇక లాగురి. ఊకో నీకెమెరికా నీకెరక ఇంతకుముందు నిన్నే ఉండేవాడు నేను చూపిస్తాగా. ఇద్దరికి ఉంటది ఇక లాగురి. నన్ను వాడేస్తారు కింద. నాడు చూపి ఉండాలి అన్న నాకు అక్కడ సొప్ప వస్తున్నా. అరే నరా 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 సప్ప వస్తుండు వాట్ సప్ప సప్ప వస్తుండు వాట్ సప్ప. मस्त शेड जो नाही राणीला अप्पा कमला असा ఏ అయితే అలా కొట్టేయాలి అలా కింద పడేసి రెండు. అన్న ఇది సభ వస్తున్నా దా నా సభ వస్తుంది దొరకడు మళ్ళా వాడు. దా దా నాడు నాడు దొరకడు నాడు. మీరు ఎవరు మీరు నీ బాత్రూమ్ చురుకుతున్నా మీరు ఎవరు మీరు నీ బాత్రూమ్ చురుకుతున్నా సెల్ఫీ నాడు నాడు. పట్టుకోరా అరే ఈయన మనుషులా అన్న పొద్దుగాల ఎక్కిస్తానా తాయి పట్టేసుకుని అనుకోనా ఇంట్లో అట్లనా? నువ్వు చెప్పినప్పుడు తడి పట్టేసుకున్నా వేసుకొని గుండు కొట్టించుకున్నా పుండ్లు అయినాయి. నువ్వు చెప్పినప్పుడు తడి పట్టేసుకున్నా వేసుకొని గుండు కొట్టించుకున్నా పుండ్లు అయినాయి. నా డబ్బులు ఎప్పుడు ఇస్తావు నువ్వు? నేను చెప్పిన చిట్కా పాటించినావా అందుకని ఇట్లా డబ్బులు ఏరాబాయి నువ్వు? నేను చెప్పిన చిట్కా పాటించినావా అందుకని ఇట్లా డబ్బులు ఏరాబాయి నువ్వు? అప్లోన్ కూడా నేను నచ్చుతున్నాను ఇంత స్మూత్ గా అనబాయి నేను గుండు కొట్టించుకొని. అప్లోన్ కూడా నేను నచ్చుతున్నాను ఇంత స్మూత్ గా అనబాయి నేను గుండు కొట్టించుకొని. చిచ్చి మీరు సిగ్గుపడకండి చచ్చిపోవాలనిపిస్తుంది. జర లేపుతలేస్తుండే సిటీ నుంచి దోసాడు వచ్చే ఇంజన్ పోతే లేపరా జర లేపుతలేస్తుండే సిటీ నుంచి దోసాడు వచ్చే ఇంజన్ పోతే లేపరా అన్నా నీ పొద్దుగాల ఇచ్చిస్తాను ఇన్ని రోజులు తడిబట్ట వేసుకున్నావు ఇప్పుడు తడిబట్ట ఏమొద్దు నిట్టే మధ్యాహ్నం ఎండ కొడుతుంది ఎండలో చెప్తున్నా అన్న నీకు పొద్దుగాల తెచ్చేకుంటాడు కన్నా నువ్వు ఎండ కొడితే నాకేందుకంటే గుండు మంట మాత్రం నాకు డబ్బులు కావాలి. అన్నా నీకు తెచ్చిస్తానే మర్చిపోకు తెచ్చిస్తే ఏం కాదు అన్న అన్న తెచ్చిస్తే గుండు మంచిగా ఉంది కానీ నేను తెచ్చిస్తా పొద్దుగాల వరకు ఆగే మబ్బులే ఇచ్చిస్తానే నా గుండంత మంచుకుందా పొద్దుగాల వరకు ఆగే మబ్బులే ఇచ్చిస్తానే నా గుండంత మంచుకుందా అన్న మీరనే ఎప్పుడు అన్న వింటాడు మంచిగా అన్న స్మార్ట్ గా పోరన్న ప్లీజ్ అన్న చెప్పండి అన్న. అరే అన్నయ్య గారు అప్పు తీసుకొని ఆయనకే గుండు కొట్టించిండే వాడు అరే ఇంకింత మందిని మోసం చేస్తారా వాడు? ఎంతమంది గుండు కొట్టించుండేమో అన్న కదా వదిలేయాల మా జీతం వస్తలేదు. అన్న అయ్యలే నేను ఇచ్చిపెట్టలేదు నేను గుండు అనగానే లేచిపోతున్నావు నువ్వు. అరే 20 డబ్బులే వాళ్ళ అన్న జర ఆసే నీకు ఇస్తానే అన్న ఆగన్న వంశాడి నన్ను కొట్టొచ్చు నీ అమ్మ నన్ను కూడా కింద పడేస్తాడు ఆడు కూడా నేను కొడితే ఇప్పుడు బరాబర్ కొడతా. వంశాడు చూసుకున్నాడు ఏమన్నా అయితే వంశీ అని కొడుతుర్రు వీళ్ళు ముగ్గురు కలిసి. నేనున్నానికి డబ్బులు ఎలా బాబు? డబ్బులు ఎలా బాబు? అప్పిస కొడతారా? ఎవరు చెప్పారు అప్పిస కొట్టామని? ఎంత ఇవ్వాలి నీకు? ఒక్క నిమిషం కొడతారా? నేనున్నానికి లేరనుకుర్రా? సిటీ నుంచి వస్తేంది అదే దెబ్బ అదే రుచి. సిటీ నుంచి వస్తేంది అదే దెబ్బ అదే రుచి. ఎంత ఇవ్వాలి మీకు డబ్బులు? ఎంత ఇవ్వాలి? మా ఆవిడ కొట్టుదామని చూస్తుండ్రా బాయ్ సిటీ వైపు బిర్యానీ తిని కండ పెంచిండ్రా బాయ్ మా ఆవిడ కొట్టుదామని చూస్తుండ్రా బాయ్ సిటీ వైపు బిర్యానీ తిని కండ పెంచిండ్రా బాయ్ ఏడికే దాకిరా బాయ్. అరే ఏమైందా అడుగుతలేనా చెప్పనా అడుగు చెప్పానా? అరే వాడు మనకు అక్షరాల 10 లక్షల బాబు. వాడు మనకు అక్షరాల 10 లక్షల బాబు. నువ్వు ఎన్ని ఇస్తావో చెప్పు లేకపోతే నిన్ను కూడా మడత పెడతాం. నువ్వు ఎన్ని ఇస్తావో చెప్పు లేకపోతే నిన్ను కూడా మడత పెడతాం. 10 లక్షలా?
ఇంతవరకు చూలేని 10 లక్షల ఇంతవరకు చూలేని 10 లక్షలు ఆఫ్టర్ 10 లక్షలకి నీ ఇట్లా ఓడుతుర్రా? అవును. ఊసబెట్టి ఓటుర్రి 10 లక్షలు ఎవడిస్తాడు ఇవ్వాలి రేపు? ఊసబెట్టి ఓటుర్రి 10 లక్షలు ఎవడిస్తాడు ఇవ్వాలి రేపు? ఏం మాట్లాడుతున్నావురా నరాలు కట్ అయిపోయింది అప్పుడే ఏడి కనిపిస్తున్నాడు. తెలియక అడుగుతున్నాను ఇదో బతుక చెప్పండి అరే వంశీ, అరే కొట్టిర్రా బాబు, కొట్టించాం కదా మచ్చా, కొట్టించి ఏదా అప్పుడు తమిళ బాడీ యాక్టివ్ అవుతుంది ఏమేరికా పట్టణాన్ని గిట్ల కొట్టించుకుంటారా? ఏదా అప్పుడు తమిళ బాడీ యాక్టివ్ అవుతుంది ఏమేరికా పట్టణాన్ని గిట్ల కొట్టించుకుంటారా?